లేదంటూనే ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఎంటర్ అయ్యాయి. ఏపీటీఎఫ్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని జనసేన, టీడీపీ నిర్ణయించాయి. కూటమికి ట్విస్ట్ ఇస్తూ ఆర్ఎస్ఎస్ మద్దతు ప్రకటించిన పీఆర్టీయూ అభ్యర్థికి బీజేపీ సంఘీభావం ప్రకటించింది. అటు వైసీపీ కూడా ఇంటర్నల్ వ్యూహాలను అమలు చేస్తోంది. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈక్వేషన్లు మారిపోతున్నాయి. బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచినప్పటికీ ప్రధాన పోటీ 3 మధ్య నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. 6 జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ శాసనమండలి స్థానం మార్చి నెలాఖరు నాటికి ఖాళీ అవుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది. ఓటర్ల పరంగా మొదటి స్థానంలో విశాఖ నిలబడింది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 5,529 మంది ఓటు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలుండగా అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,488 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పీఆర్టీయూ నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడు, యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘువర్మ, పీడీఎఫ్ అభ్యర్థిగా విజయగౌరి మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో మొదటి నుంచి రాజకీయ పక్షాలు దూరం పాటిస్తున్నట్టే కనిపించాయి. కానీ పోలింగ్ కు వారం రోజులుంది అనగా టీడీపీ, జనసేన స్టాండ్ తీసుకున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీ వర్మకు మద్దతు ప్రకటించడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకులను నియమించింది. కూటమిలో కీలకమైన బీజేపీ ఇంకో ట్విస్ట్ ఇచ్చింది. పీఆర్టీయూ నుంచి బరిలో నిలిచిన మాజీ ఎమ్మెల్సీ గాదే శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ప్రకటించింది. దీంతో కూటమిలో ఆసక్తికర చర్చకు దారితీసింది. బీజేపీతో ఈ విషయమై మాట్లాడుతున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అంటున్నారు. ఏపీటీఎఫ్ కు ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ జిల్లాలపై పట్టుంది. పీఆర్టీయూ విజయనగరం గ్రామీణ ప్రాంతాలలో ప్రభావితం చేస్తోంది. పీడీఎఫ్ కు సొంత ఓటు బ్యాంక్ అడ్వాంటేజ్. టీడీపీ, జనసేనలు రఘువర్మకు మద్దతు ప్రకటించిన తరుణంలో వైసీపీ వ్యూహం కీలకంగా మారింది. కూటమిలో చీలికరాగా విపక్షం ఓట్లు కీలకంగా మారాయి. దీంతో ఫ్యాన్ పార్టీ మద్దతు ఎవరికి సాధ్యమైతే వాళ్లకు భరోసా లభించొచ్చు. ఆ దిశగా పీఆర్టీయూకు అనుకూలంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంటే ఎన్నికలు మరింత ఆసక్తిగా మారతాయి అనడంలో సందేహం లేదు. అయితే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల ఎత్తుళ్లు పీడీఎఫ్ చిత్తు చేస్తోందనే చర్చ జరుగుతోంది. టీచర్లను గుప్పెట్లో పెట్టుకునేందుకు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా 3 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ అంచనాలుండగా అధికార విపక్షాల మద్దతు కీలకంగా మారింది. ఇక్కడ ఎవరి ఓట్లను ఎవరు చీలుస్తారనే లెక్కలు తేలిపోతే ఫలితం ఎవరి పక్షాన ఉంటుంది అనేది అంచనా వేయడం సాధ్యం. చూడాలి చివరికేమో.